హాయ్, హలో. ఇట్ ఈస్ సండే మార్నింగ్ అనమాట. సో నేను నా హస్బెండ్ వాకింగ్కి వెళ్తుంటాము. ఒక మంచి రిఫ్రెష్మెంట్. వీక్ అంతా కూడా మేమిద్దరం వర్క్స్, స్కెడ్యూల్స్, బిజీ మీటింగ్స్ అదే ఉంటుంది లైఫ్ మొత్తం అన్నట్టు ఉంటుంది. సో సాటర్డే అయితే మొత్తం పూజ నాకు అవన్నీ ఉంటాయి. సో ఒక సండే రోజు మంచిగా మార్నింగ్ అలా బయటికి వచ్చేసి పార్క్కి కాసేపు వాకింగ్ చేసి అలా వచ్చేసాను అన్నమాట ఇంటికి. సో ఒక మంచి చక్కటి కాఫీ చేసుకుంటే ఎంత బాగుంటుంది, టేస్ట్ అంత బాగుంటుంది. సో ఓన్లీ సండే ఎప్పుడైనా తాగాలి అని అనిపిస్తే అప్పుడు తాగుతాం అన్నమాట. సో నాకు కాఫీ నేను చాలా స్పెషల్గా చేస్తాను. ఏంటంటే అందరూ కాఫీ కొంచెం మిల్క్లో వేసేసి అలా అలా తెప్పేసి చేసేస్తారు, కానీ నేను అలా చేయను. ఒక మంచిగా నార్మల్గా ఫస్ట్ కొంచెం పాలు వేడి చేసి దాని తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ ఆఫ్ నెస్కాఫే సన్ రైస్ వేసేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని అలా మంచిగా కలుపుకొని వేడిగా చేసి తాగితే ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ అంత బాగుంటుంది. సో ఆ కాఫీ చేసేటప్పుడే నేను నా హస్బెండ్ కిచెన్లో మాట్లాడుతూ ఉంటాం అన్నమాట, ఏం వండుకోవాలి అనే స్పెషల్. ఈ ఇండియన్ మెంటాలిటీ ఏంటో అర్థం అవ్వదు. ఒక దగ్గర ఒక వర్క్ అవుతూ ఉంటుంది, ఇంకొక దగ్గర అసలు లింక్ లేకుండా మాట్లాడతారండి అందరూ. ఇప్పుడు ఇక్కడ కాఫీ అన్నప్పుడు కాఫీ గురించి మాట్లాడాలి తప్ప మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏంటి, లంచ్కి ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. అదేంటో అస్సలు అర్థం కాదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెచ్చేసుకున్నాము, దోశ. సో యాక్చువల్లీ ఫిష్ తెస్తే అసలు ఎంత వరకు ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా. సో ఒక మంచి కాఫీ తాగేసి అలా కూర్చొని మాట్లాడుకుంటూ అదే ఎలా స్ప్రింట్స్ జరిగింది, ఆఫీస్లో ఎంత వర్క్ అయింది ఏంటి, అసలు ఆఫీస్ అన్నప్పుడు తనది వేరే షిఫ్ట్ టైమింగ్స్, నా షిఫ్ట్ టైమింగ్స్ వేరే కదా. సో ఏంటి అని మాట్లాడుతుంటాం అన్నమాట. ఇంకా కనకధార స్తోత్రం వింటే అది ఎంత అంటే మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్స్. కనకధార అంటేనే అర్థమైపోయింది లైక్ ఒక మంచి పాజిటివిటీ ఇస్తుందని. సో ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. ఆ ఫిష్ చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది. సో చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై చేసుకుందామని డిసైడ్ అయిపోయాము. సో ఇక నేను మ్యారినేట్ చేస్తుంది ఫిష్ ఫ్రై కోసము. సో మంచిగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 20 to 30 మినిట్స్ పెడితే ఆ మసాలా ఏదైతే ఉంటుందో ఆ ఫిష్కి బాగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ఫిష్ మేము ఇక్కడ తెచ్చుకుంది బొచ్చ. సో ఇట్స్ అరౌండ్ లైక్ 2 kgs తీసుకున్నాము. మా ఇంటికి కజిన్స్ అందరు వస్తున్నారు కాబట్టి సో అరౌండ్ 650 పడింది మాకు. మేము ప్రగతి నగర్లో ఉంటాం కాబట్టి ప్రగతి నగర్ మార్కెట్లో కొనుక్కున్నాము. సో చేపల పులుసు, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ డూయింగ్ దట్. అంటే మా మదర్ ఎలా చేస్తారో నేను అలానే చేస్తాను. సో చేపల పులుసు ఈరోజు వండుకున్నది రేపు తింటే ఎంత బాగుంటుంది కదా టేస్ట్. సో చాలా సింపుల్గా చేసుకుంటాను. సో నేను ఫస్ట్ హడావుడి చేసుకోకుండా నాకేం కావాలి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టంగానే అన్నీ ఒక్కొక్కటి చేస్తాను. సో నాకు అట్లా ఉల్లిపాయలు వేసేసి లేకపోతే ఏదైనా ఉంటే ఆ ప్యాన్తో అలా చేయడం ఇష్టం. నాకు ఆ ఫైర్ అలా వస్తే చాలా బాగా అనిపిస్తుంది, ఒక షెఫ్ అనే ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో మసాలా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటే సో సగం చేపల పులుసు అయిపోయినట్టే. సో ఎండ్ ఆఫ్ ద డే మసాలా మీరు ఎలా గ్రైండ్ చేసుకుంటారో అసలు మసాలాలో ఎంత క్వాంటిటీ ఆఫ్ మసాలాస్ వేసుకుంటే అక్కడ మీకు టేస్ట్ తెలిసిపోతుంది. అండ్ నేను ఆల్రెడీ ఏదైతే చేపల పులుసు చేస్తామో దానికి ఆ చేపలకు కూడా ఉప్పు కారం అన్నీ పెట్టేస్తాను అన్నమాట. అది ఇంకా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సో నేను డీప్ ఫ్రై చేయను, ఇది జస్ట్ నేను తవ మీద కొంచెం ఆయిల్ వేసేసి అలా ఫ్రై చేసేస్తాను అన్నమాట. సో చూడ్డానికి అది స్మెల్ బాగా వచ్చింది, టేస్ట్ కూడా నాకు మంచిగా అనిపించింది, కలర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఎండ్ ఆఫ్ ద డే టేస్ట్ చాలా అనిపించింది. సో ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకునేసరికి ఫుల్ వర్షం అన్నమాట స్టార్ట్ అయిపోయింది. ఆ బ్రీజ్, అందరు చిన్నపిల్లలు ఆడుకుంటుండే. ఇది మా అపార్ట్మెంట్స్ ఉంటాయి, 6 బ్లాక్స్. సో టోటల్ 12 బ్లాక్స్ ఉంటాయి ఒక గేట్ లోపల. గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పలేము కానీ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ ఒక 12 ఉంటాయి ఒక గేట్లోనే.
సో వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం పడినప్పుడల్లా నేను, నా హస్బెండ్ ఒక మంచి స్పాట్ ఉంటుందన్నమాట. ప్రగతి నగర్ హిల్ టాప్ అని. ఇక్కడ మొత్తం మంచి సిటీ అంటే ప్రగతి నగర్ ఏరియా మొత్తం కనిపిస్తుందనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వర్షం పడితే నిజంగా వాటర్ ఫాల్కి వెళ్ళి చూసామా అని అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒక మినీ పార్క్ ఉంటుంది, పికాక్ పార్క్ అని. చాలా బాగా అనిపిస్తుంది. చూడండి విజువల్స్ ఎంత బాగా అనిపిస్తుందో. సో అప్పుడు ఆ టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. కానీ సిటీ మొత్తం అంటే మొత్తం నైట్ అయినట్టు, ఆ లైట్స్ అప్పుడే వస్తుంది, ఆ చెరువు, చల్లటి గాలి చాలా బాగా అనిపిస్తుంది. ఎంత ఉన్నా కూడా రిలాక్సేషన్ చాలా అనిపిస్తుంది అన్నమాట. సో ఈ పార్క్లో మేము అలా తిరిగేసి కిడ్స్ అందరు కూడా వస్తూ ఉంటారు. సో ఇది మా ఒక మినీ పిక్నిక్ స్పాట్ అన్నమాట. ఎప్పుడైనా మా మనసు బాగాలేకపోతే మేము అక్కడే వెళ్తాము. అండ్ నాకు డ్రాయింగ్ వేసే హాబీ ఉందన్నమాట. సో నేను ఈ 3 డ్రాయింగ్స్ చేసుకుంటా కొంచెం టైం స్పెండ్ చేశాను ఈ వీకెండ్. తర్వాత నైట్ డిన్నర్ కోసం జొన్న రొట్టె చేశాను. స్టార్టింగ్లో జొన్న రొట్టె అంటే నాకు తెలీదు. తర్వాత అన్నీ వచ్చినప్పుడు ఇది ఎందుకు రాదు అని ఐ జస్ట్ ట్రైడ్ అనమాట. తర్వాత వచ్చేసింది. సో కొంచెం ఎఫర్ట్స్ పెడితే అన్నీ నేర్చుకోలేనిది అనేది ఏమీ ఉండదు. సో ఇప్పుడైతే నాకు చపాతీ కన్నా జొన్న రొట్టెనే చాలా ఈజీ అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను ఏంటంటే చపాతీ కర్రతోని కూడా నేను చేసేస్తాను అన్నమాట. చూడండి, సో నేను మంచిగా ఫాస్ట్గా కూడా చేసేస్తున్నాను ఈ మధ్య నేను. సో ఇదే నాకు ఈజీ అనిపిస్తుంది. బట్ షేప్ పరంగా అని అంటే ప్లీజ్ డోంట్ లాఫ్ అనమాట. ఇది స్టార్టింగ్లో కాబట్టి నేను అలా కొంచెం ఇరికిపోవద్దు అని అలా తిప్పేసి చేస్తాను అన్నమాట. ఇది నా అంత వీకెండ్ కథ. మార్నింగ్ లేచేసి మార్నింగ్ టు నైట్ వరకు ఏమేమి చేశానో ఇదంతా ఒక రికార్డ్, ఒక మంచి హ్యాపీనెస్.